హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. ఈరోజు అయితే చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 10 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా మన యాప్లోకి జీపీఓ గ్రామ పరిపాలనా అధికారి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అయితే తీసుకొచ్చాం. ఈ కోర్సు మీకు తెలుగు మీడియం అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అయితే అవైలబుల్ ఉంది. సో యాజ్ పర్ సిలబస్ ఏమైనా నూతన అంశాలు కనుక చేర్చబడితే మళ్ళీ వాటికి సంబంధించి కూడా దీంట్లో యాడ్ చేయబడతాయి. సో వీటి యొక్క ప్రైజెస్ తెలుగు మీడియం వచ్చేసి 199 ఉంది, ఇంగ్లీష్ మీడియం 299 ఉంది. ఈ ప్రైజెస్ అనేది 1 or 2 days మాత్రమే ఉంటాయి. తర్వాత వీటి యొక్క ప్రైస్ అయితే పెంచబోతున్నాం. ఇంకా టీజీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫుల్ వీడియో కోర్స్ అయితే అందుబాటులో ఉంది. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం విత్ టెస్ట్ సిరీస్తో పాటుగా దీని అయితే అందిస్తున్నాం. మనం రెగ్యులర్గా ఒక టైం టేబుల్ ఇచ్చి టాపిక్ వైజ్గా టెస్ట్లు అయితే అప్లోడ్ చేస్తున్నాం. ఇంకా అదే కాకుండా టీజీపీఎస్సీ గ్రూప్ 2 ఇంగ్లీష్ మీడియం ఫుల్ కోర్స్ కూడా అందుబాటులో ఉంది. ఇది న్యూ బ్యాచ్. దాంతోపాటుగా ఈఏడబ్ల్యూకి సంబంధించినటువంటి ఇంగ్లీష్ మీడియం కోర్స్ కూడా ఆ క్లాసెస్ కూడా అప్లోడ్ చేస్తున్నాం. ఇక్కడ ఇంగ్లీష్ మీడియానికి సంబంధించి మన యాప్లో ఉన్న ప్రతి కోర్సుకి సంబంధించి రెగ్యులర్గా మనం క్లాస్ అయితే అప్లోడ్ చేస్తున్నాం. ఇప్పుడు ఒక 200 hours ప్లస్ అవర్స్ క్లాసెస్ మాత్రమే ఉన్నాయి. వితిన్ 50 to 60 daysలో మీకు ఇంగ్లీష్ మీడియం ఫుల్ కోర్సెస్ అనేవి అందుబాటులో ఉంటాయి. సో ఇది గమనించిన తర్వాతనే మీకు నచ్చితేనే ఇంగ్లీష్ మీడియం కోర్స్ తీసుకునే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి టీజీపీఎస్సీ నుంచి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో దానిలో భాగంగా మనకు సిడిపిఓకు సంబంధించినటువంటి సెకండ్ స్పెల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించిన డేట్స్ అయితే డిక్లేర్ చేశారు. సో ఈ నెల 16th నుంచి 16th and 17th ఈ సెకండ్ స్పెల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉండబోతున్నట్లు మనకు ఒక వెబ్ నోట్ అయితే టీజీపీఎస్సీ రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడవచ్చు 16న సిడిపిఓ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని చెప్పేసి ఇచ్చారు. మనకి ఏదైతే మహిళా శిశు సంక్షేమ శాఖలో సిడిపిఓ పోస్టుల భర్తీలో భాగంగా ఈ నెల 16న రెండో విడత సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు టీజీపీఎస్సీ ఒక ప్రకటనలో అయితే తెలిపింది. సో టీజీపీఎస్సీ కార్యాలయంలో ఈ వెరిఫికేషన్ జరుగుతుందని, వెరిఫికేషన్కు హాజరయ్యేటువంటి వారి వివరాలు కమిషన్ వెబ్సైట్లో పొందుపరిచినట్లు కమిషన్ కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపారు. అదేవిధంగా డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ మనకు డిఏఓ ఉద్యోగాలకు సంబంధించి విత్ హెల్డ్ ఫలితాలను కూడా వీళ్ళు రిలీజ్ చేశారు. రెండు పోస్టులకు సంబంధించి మనకు విత్ హెల్డ్ అయితే పెట్టారు. వాటికి సంబంధించి కూడా రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేశారు. మీరు టీజీపీఎస్సీ వెబ్సైట్కి వెళ్ళినట్లయితే ఇక్కడ స్టార్టింగ్లోనే సిడిపిఓకు సంబంధించినటువంటి 2 వెబ్ నోట్స్ ఉంటాయి. దాంతోపాటు ఇక్కడ డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి వెబ్ నోట్స్ కూడా ఉంటాయి. ఇక్కడ వారి యొక్క హాల్ టికెట్స్ నెంబర్స్ కూడా డిస్ప్లే చేశారు. మీరు వెబ్సైట్కి వచ్చి వీటిని డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసిన తర్వాత ఎవరైనా అభ్యర్థినట్లయితే ఆ పర్టికులర్ డేట్లో వాటికి అటెండ్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఏదైతే మనకు ఎన్టీపీసీ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఈ సిబిటీ ఎగ్జామ్ డేట్స్ అయితే ఇక్కడ మనకు డిక్లేర్ చేయడం జరిగింది. ఈ ఎగ్జామ్స్ వచ్చేసి మనకు June 5th నుంచి June 23rd మధ్యలో మనకు సిబిటీ పద్ధతిలో ఈ 15 days పాటు ఎగ్జామ్స్ ఉంటాయని చెప్పేసి మనకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు దీనికి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ అయితే డిక్లేర్ చేయడం జరిగింది. ఆల్రెడీ దీనికి సంబంధించి నేను ఈ పీడిఎఫ్ని మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి. టోటల్గా దాదాపుగా 11,558 పోస్టులకు సంబంధించి మనకు గతంలో నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో వీటికి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ అయితే డిక్లేర్ చేశారు. అప్లై చేసిన అభ్యర్థులు ఒకసారి మీరు వీటికి సంబంధించి చూసి అండ్ వితిన్ 10 days బిఫోర్ నుంచి మీరు వీటికి సంబంధించినటువంటి ఈ హాల్ టికెట్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా వాటికి సంబంధించిన ఏదైతే మనకి ఎక్కడ మన సెంటర్ వచ్చిందనేటువంటి వివరాలు కూడా వితిన్ 10 days బిఫోర్ మనకు వెబ్సైట్లో ఉంటాయని చెప్పేసి దీనిలో అయితే మెన్షన్ చేశారు. ఇక నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే ఏఈ కావచ్చు, జీటీఓ టీజీపీఎస్సీ కండక్ట్ చేసినట్టు 2 ఉద్యోగాలకు సంబంధించినటువంటి వీరి యొక్క నియామక పత్రాలకు సంబంధించి ఈ రోజు అయితే ఇవ్వబోతున్నట్లు ఇక్కడ ఒక వెబ్ నోట్ కూడా మనకు టీజీపీఎస్సీ అయితే రిలీజ్ చేసింది. ఆల్రెడీ ఇది కూడా నేను మన టెలిగ్రామ్లో షేర్ చేశాను. మనం గత 1 week నుంచి చూస్తున్నాం. ఈ ఏఈకి సంబంధించి కావచ్చు, ఈ ఏదైతే మనకు ఈ జీటీఓ ఉద్యోగాలకు సంబంధించి నియామక పత్రాల యొక్క డేట్స్ అనేది దాదాపు ఒక 5 to 6 times ఇప్పటి వరకు పోస్ట్పోన్ కావడం జరిగింది. సో ఈ రోజు ఎట్టకేలకైతే 4:30కి మనకు వీటికి సంబంధించి మనకు జలసౌదాలో వీటికి సంబంధించినటువంటి నియామక పత్రాలు ఇవ్వబోతున్నట్లు ఇక్కడైతే ఒక వెబ్ నోట్ చూడవచ్చు. సో అభ్యర్థులు ఎవరైతే ఉంటారో విత్ ఇన్ ద టైంలో అక్కడికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ చూసినట్టయితే డిగ్రీ సర్టిఫికేట్ కావాలా, ఆధార్ కార్డు పంపు అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. ఏ పట్టా అయినా కొరియర్లో మీ ఇంటికే. కోల్కతా యూపీ నుంచి నకిలీ సర్టిఫికేట్లు రూపాయలు 80,000కు డిగ్రీ బీటెక్ సర్టిఫికేట్లు. హైదరాబాద్లో 4 అరెస్టు. 108 ఫేక్ సర్టిఫికేట్లను స్వాధీనం చేసుకున్నటువంటి టాస్క్ ఫోర్స్ పోలీసులు అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే విదేశాలకు వెళ్ళాలనే కోరిక ఉంది కానీ విద్యార్హత లేదు. ఆ విద్యార్హతను సాధించేందుకు చదువుకోవాల్సి ఉండగా ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి డబ్బులతో సర్టిఫికేట్ పొందేందుకు జిమ్ల చుట్టూ తిరిగాడు. ఇలా 2 జిమ్ ట్రైనర్లు
పరిచయమై నకిలీ సర్టిఫికేట్లు ఇప్పించారు. సో ఈ సమాచారం అందుకున్నటువంటి హైదరాబాద్ సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మంగళవారం ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్తో పాటు మరో ఇద్దరు జిమ్ ట్రైనర్ కావచ్చు, ఓ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ నిర్వాహకుని అరెస్ట్ చేసినట్టు చూడవచ్చు. సో పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం హైదరాబాద్లో మనకు చంద్రాయన గుట్టలో ఇది జరిగినట్టుగా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో ఇటువంటి వాటిని నమ్మకండి. ఫేక్ సర్టిఫికేట్లు ఇస్తే, డబ్బులు ఇస్తే ఫేక్ సర్టిఫికేట్లు ఇస్తాం, ఇట్లా చాలామంది ఉంటారు. సో వాళ్ళను నిరుద్యోగులు ముఖ్యంగా ఇటువంటి వాటిని నమ్మి మోసపోకండి. ఏదో ఒక రోజు దొరికినట్లయితే మీరు చాలా ప్రమాదంలో పడేటువంటి అవకాశం ఉంటుంది కనుక సో ఇటువంటి వాటిని ఎవరు నమ్మకండి. ఇక నెక్స్ట్ విషయంలో అయితే యువ వికాసానికి సిబిల్ స్కోర్ అక్కర్లేదు అంటే ఇక్కడ మనం చూడవచ్చు. వచ్చే నెల 2న శాంక్షన్ లెటర్లు, 18న ఇందిరా గిరి జల సౌర వికాసం ప్రారంభం. ఆల్రెడీ ఈ 2 పథకాల గురించి మనం 2 డేస్ బ్యాక్ కూడా చూసాం, ఇంపార్టెంట్ ఇవి. ఇంకా అదేవిధంగా గంధంపల్లి బహిరంగ సభలో డిప్యూటీ సీఎం భట్టి అని చెప్పేసి ఇచ్చారు. సో మనకి ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్నటువంటి రాజీవ్ యువ వికాసం పథకానికి సిబిల్ స్కోర్ అవసరం లేదని డిప్యూటీ సీఎం ఇక్కడ స్పష్టం చేసినట్టు చూడవచ్చు. సో ఇది మనం గత 4-5 డేస్ నుంచి చూస్తున్నాం. సిబిల్ స్కోర్ ఉంటేనే ఈ రాజీవ్ యువ వికాసంకి అర్హులు అని చెప్పేసి మనం చూసాం. అయితే దాన్ని ఇప్పుడు ప్రభుత్వం అయితే తీసివేయడం జరిగిందనమాట. సిబిల్ స్కోర్ అవసరం లేకుండానే దీనికి సంబంధించిన రుణాలు ఇవ్వబోతున్నట్టు ఇచ్చారు. మనకు జూన్ 2న దీనికి సంబంధించినటువంటి శాంక్షన్ లెటర్స్ కూడా ఇవ్వబోతున్నట్లు ఇక్కడ ప్రభుత్వం అయితే డిక్లేర్ చేసింది. ఇక నెక్స్ట్ బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలంటే ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు. బీసీ సంక్షేమ సంఘ జాతీయ అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య అంటే ఇక్కడ జరగవచ్చు. సో 2 తెలుగు రాష్ట్రాల్లో పెండింగ్లో ఉన్నటువంటి ఏవైతే బీసీ, ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని తెలుగు రాష్ట్రాల సీఎంలను జాతీయ బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేసినట్లు ఇక్కడ చూడవచ్చు. నిన్న ఈ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో జరిగినటువంటి ప్రెస్ మీటింగ్లో సో ఇటువంటి డిమాండ్ చేసినట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు కొన్ని నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయ్యాయి. ఇక్కడ చూసినట్లయితే ఐఓబీలో 400 లోకల్ బ్యాంక్ ఆఫీసర్లు అంటే ఇక్కడ చూడవచ్చు. మనకి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో 400 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో డిగ్రీ అర్హతతోటి వీటికి మీరైతే అప్లై చేసుకోవచ్చు. వీటికి సంబంధించి 20 to 30 ఇయర్స్ మధ్య మీ ఏజ్ ఉండాలి. ఇక్కడ శాలరీ కనుక చూసినట్లయితే వాటికి సంబంధించిన పే స్కేల్ కూడా ఇచ్చారు. సో ఆన్లైన్ చివరి తేదీ వచ్చేసి May 31st అయితే లాస్ట్ డేట్ ఉంది. సో ఇక్కడ దరఖాస్తు ఫీజుకు సంబంధించి ఇవ్వడం జరిగింది. అండ్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ, స్థానిక భాష పరీక్షల ఆధారంగా వీటికి సంబంధించినటువంటి ఎంపిక ప్రక్రియ ఉంటుందంట. ఒకసారి మీరు వెబ్సైట్కి వెళ్ళి చూడండి. మీకు కనుక ఈ ఎలిజిబిలిటీస్ ఉంటే వీటికి అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. దాంతోపాటు ఇక్కడ మనకు ఎన్ఆర్ఎస్సిలో 31 సైంటిస్ట్ ఉద్యోగాలు అంటూ చూడవచ్చు. మనకి హైదరాబాద్లో ఉన్నటువంటి నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్లో వివిధ విభాగాల్లో 31 ఈ సైంటిస్ట్ అండ్ ఇంజనీరింగ్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. వీటికి సంబంధించి ఫారెస్ట్రీ అండ్ ఎకాలజీ కావచ్చు, ఇంకా జియాలజీ, జియోఫిజిక్స్, అర్బన్ స్టడీస్, వాటర్ రిసోర్స్ లాంటి విభాగాలకు సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయి. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో మీకు బీఎస్సీ కానీ, ఎంఎస్సీ, బీటెక్, బీఈ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. May 30 వరకు దీనికి సంబంధించి లాస్ట్ డేట్ అయితే ఉంది. 18 to 30 ఇయర్స్ మధ్య మీ ఏజ్ అనేది ఉండాలి. శాలరీ కూడా మంచి శాలరీ ఉంది. ఒకసారి మీరు ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్కి వెళ్ళి చూడండి. మీకు కనుక ఈ పర్టికులర్ క్వాలిఫికేషన్ కనుక మీకు ఉన్నట్లయితే వీటికి అప్లై చేసుకోండి. ఇక్కడ ఈ వెబ్సైట్కి వెళ్ళి చూసినట్లయితే మీకు పూర్తి వివరాలు ఉంటాయి. ఇంకా ఈనాడు ప్రతిభకు సంబంధించి చూసినట్టు ఇక్కడ రీజనింగ్ సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ ఇచ్చారు. ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి. అదేవిధంగా ఇంగ్లీష్కి సంబంధించి కూడా చూడవచ్చు. అండ్ అదేవిధంగా వెలుగు సక్సెస్లో ఈరోజు చాలా మంచి ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. భారత సరిహద్దు వివాదాలంటూ చూడవచ్చు. మనం రీసెంట్గా ఇండియా పాకిస్తాన్ వార్ అయితే చూసాం కనుక ఈ భారత సరిహద్దు దేశాలతో ఎటువంటి వివాదాలు లేనటువంటి వారిపైన రానున్నటువంటి పోటీ పరీక్షల క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అవన్నీ ఒక దగ్గర చేసి మనకి ఇక్కడ ఒక మంచి ఆర్టికల్ అయితే వెలుగు సక్సెస్ వాళ్ళు అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి దీన్ని మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి. దీన్ని మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. దాంతోపాటుగా మన ఇన్స్టా పేజ్లో కూడా షేర్ చేస్తాను. అక్కడి నుంచి మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఇటువంటి వాటిని ఒక దగ్గర మీరు ఒక దగ్గర సేవ్ చేసి పెట్టుకోండి. ఎగ్జామ్ టైంలో మీకు ఇది మనకు క్విక్ రివిజన్ కింద చాలా యూజ్ అవుతుంది కనుక చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది. నేను 100% దీన్ని టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. మీరు అక్కడి నుంచి చూడండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. స్కిప్ చేయకుండా చూడండి. ఖచ్చితంగా లైక్ చేయండి. నేను రెగ్యులర్గా చెప్తున్నా కూడా చాలామంది వీడియోని లైక్ చేయట్లేదు. మీ నుంచి సపోర్ట్ ఉండాలి. ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. అదేవిధంగా మన ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో కండి. ఇక్కడ మొదటి కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే మనకు యూపీఎస్సీ చైర్మన్గా అజయ్ కుమార్ అంటూ చదవచ్చు. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఇది. యూపీఎస్సీ బోర్డు చైర్మన్గా మనకు అజయ్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1985 బ్యాచ్ కేరళ క్యాడర్కు చెందినటువంటి అజయ్ కుమార్ గతంలో రక్షణ శాఖ కార్యదర్శిగా విధులు నిర్వహించారు. సో ఈయన ఈ పదవి కాలంలో 6 ఏళ్ల పాటు ఉంటారు. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది యూపీఎస్సీ చైర్మన్ యొక్క పదవి కాలం ఎంత అని చెప్పేసి గతంలో క్వశ్చన్ అడగడం జరిగిందనమాట. 6 years అని గుర్తుంచుకోండి. 6 years లేదా 65 years వచ్చే వరకు కొనసాగుతారనమాట. సో గత చైర్మన్ మనకు ఎవరైతే ప్రీతి సుద్దాన్ పదవి కాలం April 29న ముగిసింది. సో దేశంలో అత్యున్నతంగా భావించే సివిల్ పరీక్షలను యూపీఎస్సీ నిర్వహిస్తుంది. సో మనకి యూపీఎస్సీకి సంబంధించి రాజ్యాంగంలో ఏ ఆర్టికల్స్ తెలుపుతాయి, ఏ ఆర్టికల్స్ మధ్య మనకి యూపీఎస్సీకి సంబంధించినటువంటి వివరాలు ఉన్నాయని మీరు కింద కామెంట్ చేయండి. మీరు ఈ టైంలో
ఇప్పుడు ఈ యూపీఎస్సీకి సంబంధించి పాలిటీలో ఉన్నటువంటి కంటెంట్ మొత్తం చదువుకుంటే సరిపోతుంది. ఇట్లా మనం లింక్ చేసి చదువుకోవాలి. నేను ఆల్రెడీ రెగ్యులర్గా చెప్తున్నాను, పాలిటీని మీరు కరెంట్ అఫైర్స్తో లింక్ చేసి చదవండి, మీకు చాలా ఎక్కువ గుర్తుంటుంది, సబ్జెక్ట్ కూడా త్వరగా అయిపోతుంది. ఇకపై సెప్టెంబర్ 23న ఆయుర్వేద దినోత్సవం అంటూ చూడవచ్చు. ప్రతి ఏటా సెప్టెంబర్ 23న ఆయుర్వేద దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సో ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఇక్కడ చూసినట్టే దంతేరాస్ జరుపుకుంటుండగా తేదీని తరచూ మారుతుండడంతో ఆయుర్వేద దినోత్సవం కూడా మారుతూ వస్తుందట. అంటే ఇది మారుతుంది, డేట్ ప్రతి ఇయర్ మారుతుంది కనుక సో ఇప్పుడు దాని ఒక పర్టికులర్ డేట్కి అయితే ఇక్కడ పరిమితి చేయడం జరిగింది. సెప్టెంబర్ 23న ఖరారు చేసినట్లు మనకు కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసినట్టు గుర్తుంచుకోండి. ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే ఆయుర్వేద దినోత్సవం ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఏ రోజును ప్రకటించిందని చెప్పేసి అడగవచ్చు. సెప్టెంబర్ 23 అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ 2026 చివరి నాటికి కులశేఖరపట్నం నుంచి రాకెట్ ప్రయోగం అని చెప్పేసి ఇక్కడ ఇస్రో ప్రకటించినట్టు చూడవచ్చు. సో మనకు తమిళనాడులో కొత్తగా ఏర్పడినటువంటి ఏదైతే ఈ కులశేఖరపట్నం నుంచి 2026 డిసెంబర్ లోపు రాకెట్ ప్రయోగిస్తామని ఇస్రో చైర్మన్ నారాయణ్ తెలిపినట్లు ఇక్కడ చూడవచ్చు. మనం చంద్రయాన్ 2 వైఫల్యం నుంచి నేర్చుకున్నటువంటి పాఠంతో చంద్రయాన్ 3ని విజయవంతంగా ప్రయోగించాం. చంద్రుడిపై శాంపిల్ సేకరించి తిరిగి భూమికి వచ్చేలా చంద్రయాన్ 4 రూపొందిస్తున్నాం. సో తర్వాత చంద్రయాన్ 5 కూడా చేపడతాం. ఇది చంద్రుడిపై దిగి 100 రోజుల అధ్యయనం చేసేలా ల్యాండర్ను రూపొందిస్తాం. సో ఈ 2 ప్రాజెక్టుల తర్వాత 2040లో చంద్రుడిపై మనుషులను పంపేటువంటి ప్రాజెక్టు చేపడతాం. సో కులశేఖరపట్నంలో ఇస్రో 2వ రాకెట్ లాంచ్ ప్యాడ్ని పనులు జరుగుతుంది. సో ఇది మనం ఆల్రెడీ గతంలో కూడా చూసాం, ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి, అడగడానికి ఛాన్స్ ఉంటుంది, నేరుగా అడుగుతారు ఇటువంటి క్వశ్చన్స్. నెక్స్ట్ విపత్తుల కారణంగా 54 లక్షల తరలింపులు అంటే ఇక్కడ మనం చూడవచ్చు. దేశంలో 12 ఏళ్లలో ఇదే అత్యధికమంట. సో వెల్లడించినటువంటి నివేదిక. సో మనకు విపత్తులు అంటే ఏంటిది, వరదలు, తుఫాన్లు వంటి ప్రకృతి వైపరీత్యాల కారణంగా 2024లో భారత్ 54 లక్షల తరలింపులను నమోదు చేసిందని ఓ నివేదిక వెల్లడించింది. గత 12 ఏళ్లలో ఇది అత్యధికమంట. సో స్విట్జర్లాండ్కి చెందినటువంటి ఇంటర్నేషనల్ డిస్ప్లేస్మెంట్ మానిటరింగ్ సెంటర్ ఈ నివేదికను మంగళవారం విడుదల చేసిందట. సో దీనిలో మనకు ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది కనుక గుర్తుంచుకోండి. 1 or 2 బిట్స్ మనకు డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి కూడా వస్తాయి. అయితే ఇది ఒక తుఫాన్ కారణంగానే చూసినట్లయితే ఇక్కడ ఒడిషా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో 10 లక్షల వలసలు జరిగినాయంట. సో ఈ రాష్ట్రాల పేర్లు గుర్తుంచుకోవాలి. ఒడిషా, వెస్ట్ బెంగాల్లో మనకు తుఫాన్ కారణంగా గత 40 ఏళ్లలో లేని విధంగా 2024లో మనకు త్రిపుర రాష్ట్రంలో భారీ వర్షం సీజన్ను చవి చూసాం. సో అక్కడ కూడా ఆగస్టులో దాదాపు 2000 ప్రదేశాల్లో ఈ మట్టి పిల్లలు విరిగిపడడం, మొత్తం 3.15 లక్షల తరలింపులు నమోదైనట్లుగా ఈ అధ్యయనం చెప్తున్నట్టుగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు 2023లో మణిపూర్లో చోటు చేసుకున్నటువంటి తరలింపుల కంటే ఇది కాస్త ఎక్కువ అని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట. సో ఇటువంటి ఈ నివేదికలు మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు. ఇంకా నెక్స్ట్ విషయాలు ఇక్కడ ఎన్నో జ్ఞాపకాలు వెంట తీసుకెళ్తున్నా అంటే ఇక్కడ మనం చూడవచ్చు. ఇది వీడ్కోలు కాదు, ఒక దశ నుండి మరొక దశకు ప్రారంభం. సో పదవి విరమణ వేడుకలో సిజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా 52వ సిజేఐగా నేడు బాధ్యతలు చేపట్టనున్నటువంటి జస్టిస్ గవాయ్ అంటే ఇక్కడ గుర్తుంచుకున్నాం. మనం గత 1 వీక్ నుంచి చూస్తున్నాం. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిందంటే ఇప్పుడు రాబోతున్నటువంటి జస్టిస్ గవాయ్ గారు ఎన్నోవ సిజేఐ అని చెప్పేసి అడుగుతాడు. 52 అని చెప్పేసి గుర్తుంచుకున్నాం. మనకు అంతకు ముందు ఉన్నటువంటి వ్యక్తి ఎవరు, ఇప్పుడు ఎవరు, ఇతను సంజీవ్ ఖన్నా తర్వాత వచ్చిన వ్యక్తి ఎవరంటే గవాయ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఈ సంజీవ్ కంటే ముందు ఎవరున్నారనేది కింద మీరు కామెంట్ చేయండి. ఒక్కొక్కసారి వరుస క్రమంలో కూడా అమర్చమని చెప్పేసి అంటాడు కనుక సో లాస్ట్ 3టిని మీరు గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా ఈ వీక్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ ఒకసారి రివిజన్ చేద్దాం. ఇక్కడ సో మనకు అత్యంత విజయవంతమైనటువంటి భారత టెస్ట్ కెప్టెన్గా పేరు పొందినటువంటి విరాట్ కోహ్లీ ఆ ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. మే 12న దానికి సంబంధించి అయితే ప్రకటించడం జరిగింది. సో భారత్ తరఫున 269వ టెస్ట్ ఆటగాడిగా 2011లో అరంగేట్రం చేసినటువంటి విరాట్ 123 టెస్టుల్లో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించారు. 30 శతకాలతో 9230 పరుగులు అయితే చేయడం జరిగింది. సో ఆల్రెడీ దీనికి సంబంధించి కూడా మనం చూడడం జరిగింది. ఇక్కడ ఆస్ట్రేలియా పర్యటనలో సిడ్నీలో ఆడినటువంటి 5వ టెస్ట్ కోహ్లీకి చివరి టెస్ట్ అని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషనర్ల నియామకానికి గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. ఇది మనం నిన్న కూడా చూసాం. ఒక 4గురిని కొత్తగా నియమించడం జరిగింది. శ్రీనివాసరావు కావచ్చు, అదేవిధంగా ఈ పర్వీన్, అదేవిధంగా బోరెడ్డి, అయోధ్య రెడ్డి అండ్ భూపాల్లను రాష్ట్ర ప్రభుత్వం సమాచార కమిషనర్గా నియమించింది. వీళ్ళు 3 ఏళ్ల పాటు పదవిలో కొనసాగుతారు. ఇంకా అదేవిధంగా నెక్స్ట్ చూసినట్లయితే ISSF షార్ట్ గన్ ప్రపంచ కప్ కైనాస్ చెనాయ్ సబీరా హారిస్ జోడీ మిక్స్డ్ ట్రాప్ విభాగంలో కాంస్య పథకం అయితే గెలుచుకుంది. సో 2025 మే 11న మనకి నికోసియాలో 3వ స్థానం కోసం జరిగినటువంటి పోరులో భారత్ 34-33 తోటి వీళ్ళనైతే ఓడించడం జరిగిందనమాట. ఈ గుర్తుంచుకోండి, వీళ్ళ పేర్లు గుర్తుంచుకోండి. ఇది ఏంటంటే షార్ట్ గన్ ప్రపంచ కప్లో వీళ్ళు కాంస్య పథకం అయితే గెలుచుకోవడం జరిగింది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో మీకు చాలా తక్కువ ప్రైస్కే చాలా మంచి కోర్సెస్ అయితే అందిస్తున్నాం.
ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని శాంపిల్ క్లాసెస్ విన్న తర్వాత నచ్చితే వాటికి సంబంధించినటువంటి కోర్స్ అయితే తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.